అప్పుగా తీసుకున్న 6,000 రూపాయలు తిరిగి ఇవ్వడం లేదని ఓ మహిళను తన ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది మరో మహిళ. ఎలాగైనా ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారం, వెండి సొత్తును సొంతం చేసుకుంటే ఇచ్చిన అప్పుకు బదులుగా అధికంగా డబ్బులు వస్తాయని ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. చివరకు ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కి కటకటల పాలయ్యారు. 3 రోజుల క్రితం పెద్దెముల్ మండల కేంద్ర శివారులో మృతదేహంగా లభించిన మహిళా మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. శనివారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నాగేష్, ఎస్ఐలు శ్రీధర్ రెడ్డి, గిరిలతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఇది మనకు పెద్దేముల్ పరిధిలో పెద్దేముల్ అవుట్స్కట్స్ లో మనకు ఏప్రిల్ 2వ తేదీన ఒక గుర్తు తెలియని మహిళా శవము మనకు పెద్దేముల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక నిర్మానుష ప్రదేశంలో ఉన్నది. అక్కడ మనకు లాలయ్య అని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్లో బేసికల్గా ఒక అన్నోన్ విమెన్ బాడీ మనకు కోట్పల్లి నాలాలో ముఖం అంతా కాలిపోయి అది ఉందని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆ డీటెయిల్స్ లేదంటే మనము ఇమీడియట్గా అక్కడికి ఇన్స్పెక్టర్ తాండూరు రూరల్ నగేష్ గారు అండ్ వాళ్ళ టీము అని డిఎస్పీ తాండూరు సూపర్విజన్ బాలకృష్ణ సూపర్విజన్లో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఆ ఫొటోస్ అన్నీ కూడా బాడీ ఫొటోస్ అంతా ప్లస్ ఆమె చేతి పైన టాటూ ఉంది ఒకటి. ఆ టాటూ యశోద అని తెలుగులో రాసింది. ఆ టాటూ ప్లస్ ఆమె మొత్తం ముఖం కాలిపోయిన ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఫస్ట్ ఐడెంటిటీ ఆఫ్ ది అక్యూజ్డ్, మనకు ఐడెంటిటీ ఆఫ్ ద డిసీజ్డ్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఇది సోషల్ మీడియా మాధ్యమంలో మనకు టోటల్గా వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. ఇది ఆ విధంగా సర్క్యులేట్ చేయడం వల్ల మనకు ఒక 24 అవర్స్ తర్వాత వాళ్ళ మృతురాలు అబ్బాయి అశోక్ అని ఆ అబ్బాయి దృష్టికి వెళ్ళింది. అది వెళ్ళిన తర్వాత యశోద అని ఏదైతే టాటూ లెఫ్ట్ హ్యాండ్ పైన ఉందో అది చూసి తను వాళ్ళ అమ్మ అని చెప్పేసి అతను వాళ్ళ ఊర్లో కొంతమంది పెద్ద మనుషులను తీసుకొని మనకు పెద్దేముల్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పెద్దేముల్ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా అక్కడ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఎస్ఐ గారు అతన్ని అశోక్ను గవర్నమెంట్ హాస్పిటల్ తాండూరు మార్చరీకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ బాడీ అంతా చూసిన తర్వాత తను యశోద వాళ్ళ మదరే అని చెప్పి కన్ఫర్మ్ చేయడం జరిగింది. కన్ఫర్మ్ చేసిన తర్వాత తను ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది, సస్పిషన్ కూడా. వాళ్ళ అమ్మతో బొల్లా గోపాల్ అండ్ అనిత అని చెప్పేసి పాల్తయ అనిత అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా గోపాల్ వచ్చేసి మనకు ఊట్పల్లి దోమా మండలం అండ్ అనితది వచ్చేసి మనకు రామరెడ్డిపల్లి తాండా పరిగి మండలం. సో వీళ్ళ చనిపోయిన మదర్ కూడా వీళ్ళు ముగ్గురు పరిగి లిమిట్స్లో కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేస్తూ ఉంటారు, డైలీ వేజ్ లేబర్గా. సో కాబట్టి వాళ్ళ మీద ఇతను డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దాని విధంగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్తో టెక్నికల్ డేటా కూడా మేము ఈ టవర్ అనాలిసిస్ కావచ్చు, సిడిఆర్సి టెక్నికల్ డేటా కూడా చూసి ప్లస్ సీసీటీవీ డేటా ఇవంతా చూసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి వీళ్ళిద్దరిని మేము అప్రహెండ్ చేయడం జరిగింది. సో అప్రహెండ్ చేసిన తర్వాత వీళ్ళు వాలంటరీగా కన్ఫెస్ చేశారు ఇది ఎట్లా చేశారు ఏంటి అని చెప్పేసి. సో మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఈ అనిత వచ్చేసి ఇక్కడ A1, అనిత A2 ఉన్నారు. ఈమెకు చనిపోయిన వ్యక్తి యశోద ఎవరైతే ఉన్నారో డిసీజ్డ్, ఆమె ఒక 6,000 రూపీస్ హ్యాండ్ లోన్ తీసుకున్నారు. హ్యాండ్ లోన్ తీసుకొని చాలాసార్లు ఈ A2 అడిగినప్పటికీ కూడా అనిత ఇవ్వలేదు, ఆమె డిసీజ్డ్. ఇవ్వకపోవడమే కాకుండా ఈ డిసీజ్డ్ తను ఏదో థ్రెటన్ చేసినట్టు కూడా మాట్లాడినట్టు ఈమె చెప్తున్నారు. సో ఈ A2 వచ్చేసి A1 మనకు బొల్లా గోపాల్ వీళ్ళిద్దరికీ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది. సో వీళ్ళిద్దరూ A2 వచ్చేసి A1 మీరు ఎటువంటి పరిస్థితిలో యశోదాన్ని మనము చంపేయాలి, ఆమె తీసుకున్న పైసలు ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. తాను ఒప్పుకున్నాడు, బట్ నువ్వు ఉంటేనే మీరు అనిత ఉంటేనే చేస్తానని చెప్పేసి అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ హ్యాచ్ చేస్తారు. ఏప్రిల్ 1వ తేదీన ఈవినింగ్ అరౌండ్ ఆమెకు ఈ యశోద మృతురాలికి కాల్ చేస్తారు. ఇట్లా అనిత డబ్బు విషయం మాట్లాడతాము, మీరు పరిగి బస్ స్టాండ్కి వచ్చేయండి అంటే అనుకున్నట్లు ఆమె వస్తుంది. వచ్చిన తర్వాత ముగ్గురు కూడా తన బైక్ మీద బోలా గోపాల్ బైక్ మీద 2 వీలర్ మీద కూర్చొని వాళ్ళు టువర్డ్స్ వికారాబాద్ వైపు వస్తారు. వికారాబాద్ వైపు వచ్చిన తర్వాత వికారాబాద్ అవుట్స్కట్స్లో ఒక వైన్ షాప్ దగ్గర వాళ్ళు మద్యం సేవించడం జరుగుతుంది ముగ్గురు కలిపి. తర్వాత వాళ్ళు టువర్డ్స్ దారూర్ వస్తారు. దారూర్ వచ్చిన తర్వాత దారూర్ వచ్చే క్రమంలో వీళ్ళు ఇట్లా పెద్దేములు పోదామని వీళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని దారూర్ దగ్గర
ఇతను ఒక పెట్రోల్ పంప్లో నుంచి ఒక 250 ml కెన్లే బాటిల్లో ఇది పెట్రోల్ కూడా అతను ఫ్యూయల్ ట్యాంక్లో కొట్టించుకొని తర్వాత ఎక్స్ట్రాగా ఈ బాటిల్లో కూడా కొట్టించుకొని అది బాటిల్లో పెట్టుకుంటారు. ఆ పెట్రోల్ కొట్టించుకునే టైంలో వీళ్ళిద్దరిని కూడా ఈ A2 అనితాను అండ్ మృతురాలిని యశోదాను కూడా కొద్ది దూరంలో దింపుతారు. దింపిన తర్వాత మళ్ళీ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత వీళ్ళిద్దరిని ఎక్కించుకొని మళ్ళీ టువర్డ్స్ పెద్దేములు వస్తారు. వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదైతే A1 అండ్ A2 బోలా గోపాల్ అని అనిత అనుకున్న ప్రకారం వీళ్ళు పెద్దేముల దగ్గరికి వస్తేనే ఒక నిర్మానుష్య ప్రదేశం, పెద్దేములు పోకముందే నిర్మానుష్య ప్రదేశంకి తీసుకెళ్ళి అక్కడ ఆమెని తన శారీతోనే ఇద్దరు గొంతు నులిమేస్తారు, అంటే థ్రాట్లింగ్ చేస్తారు. థ్రాట్లింగ్ చేసి ఆమె అన్కాన్షియస్ అయి పడిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆమె దగ్గర ఉన్న ఒక నల్లపూసల తాడు, నల్లపూసల చైన్ ఒకటి అండ్ తనకు నో స్టడ్స్ ముక్కు పడకలు 2 ఉంటాయి, అవి తీసుకుంటారు. ప్లస్ కాలి కడియాలు ప్లస్ ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్, ఇవి 2 తీసుకొని తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు తెచ్చుకున్న ఈ పెట్రోల్ ఏదైతే ఉందో ఆ ఫేస్ మీద పోసేసి దాంట్లో నిప్పంటించేస్తారు. తను కంప్లీట్గా కాలిపోయి చనిపోయిందని నిర్ధారణ అయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. సో మనకు ఈ తర్వాత మనకు వచ్చిన ఈ మృతురాలి కొడుకు ఇచ్చిన సమాచారము ప్లస్ మన దగ్గర ఉన్న టెక్నికల్ డేటా ద్వారా మనము ఈ ఇద్దరిని కూడా ఈరోజు మార్నింగ్ వీళ్ళు టువర్డ్స్ ఇద్దరు కలిసి మృతురాల అక్యూజ్డ్ A1 అండ్ A2 ఇద్దరు కూడా బైక్లో టువర్డ్స్ హైదరాబాద్ పరిగి నుంచి వెళ్తుంటారు. మనకు ఖచ్చితమైన సమాచారంతో టెక్నికల్ డేటాతో ఇద్దరిని కూడా ఇంటర్సెప్ట్ చేసాము. ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ పొజిషన్ నుంచి మనకు ఈ నల్లపూసల తాడు, 2 కడియాలు ప్లస్ నో స్టడ్స్, సెల్ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా మన కస్టడీలో ఉన్నారు. ఈరోజు వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది. సో దీంతో మెయిన్గా దీన్ని బాగా వర్కౌట్ చేసి ఛేదించిన వాళ్ళను డిఎస్పి తాండూర్ శ్రీ బాలకృష్ణ గారు అండ్ ఇన్స్పెక్టర్ తాండూర్ రూరల్ శ్రీ నగేష్ గారు అండ్ ఎస్ఐ పెద్దేముల్ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ యాలాల్ గిరన్న అండ్ మిగతా ఏఎస్ఐ బక్కన్న, ఎస్సి రమేష్, క్రైమింగ్ స్టాఫ్ దస్తప్ప, ప్రతాప్ సింగ్, నరసింహ, మున్నయ్య, జయంత్, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇంకా కొంతమంది సిబ్బంది అందరూ కూడా క్రైమ్ స్టాఫ్ ప్లస్ లా అండ్ ఆర్డర్ స్టాఫ్ అంతా కూడా కలిపి